హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక మిథున అయితే దేవ అలాగే భానుల నిశ్చితార్థాన్ని చూసి చాలా బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా దేవ అయితే మిథున అలా వెళ్ళిపోవడం చూసి తట్టుకోలేకపోతాడు. తను వెళ్ళిపోయిన మరుక్షణం వెంటనే తన మెడలో ఉన్న దండని విసిరుకొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే ఇక భాను, ఆగు రాజా ఆగు, ఇప్పుడే కదా నిశ్చితార్థమైంది, అప్పుడే వెళ్ళిపోతానంటున్నావేంటి? ఇంకా జరగవలసిన తంతులు చాలానే ఉన్నాయి అని అంటుంటే, ఏయ్ నీకు ముందే చెప్పాను, ఇదంతా నేను మిథున మీద ఉన్న కోపంతో ఒప్పుకున్నానని. కానీ నువ్వు దాన్నే పట్టుకొని ఇక్కడ దాకా తీసుకొచ్చావు. చూడు, నాకు నేను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, నాకు ఈ నిశ్చితార్థం అంటేనే ఇష్టం లేదు అని చెప్పి చేతికి ఉన్న ఉంగరాన్ని విసిరి కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇదంతా ఇలా ఉండగా ఇక్కడ చూస్తే మిథున ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళడం చూసి ఇక హరివర్ధనైతే, అమ్మా మిథున, ఏమైందమ్మా, ఎక్కడికెళ్ళావు, ఎందుకంతలా బాధపడుతున్నావు అని అంటుంటే ఇక అక్కడే ఉన్న త్రిపుర తిప్పుకుంటూ వచ్చి, ఏమవుతుంది, మిథున కళ్ళ ముందు ఆ రౌడీగాడు ఆ ఆటో నడిపే భానుమతిని నిశ్చితార్థం చేసుకున్నాడు, అది చూసి ఇదిగో ఇక్కడికొచ్చి మొరపెట్టుకుంటుంది అని చెప్పడంతో ఒక్కసారిగా లలిత, అమ్మా మిథున, ఏం మాట్లాడుతుంది త్రిపుర? దేవా భానుని పెళ్లి చేసుకోవడమేంటి? అసలు ఏం జరుగుతుంది? నువ్విక్కడికి ఎందుకొచ్చావు అని అడగడంతో ఇక లలిత అడిగిన మాటలకి మిథున అయితే చాలా బాధపడుతూ ఎవ్వరికీ సమాధానం చెప్పకుండా తన గదిలోకైతే వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా మిథున అలా వెళ్ళిపోవడంతో లలితకి ఏమీ అర్థం కాదు. ఇక త్రిపుర అయితే మిథున అలా ఏడవడం చూసి ఇంకా హరివర్ధన్ దగ్గరికి వెళ్ళి, మావయ్య, ఇంకా ఎన్ని రోజులు మిథుని ఇలా చూడలేకపోతున్నాం, మీరే మిథునతో మాట్లాడండి అని చెప్పడంతో ఇక హరివర్ధన్ కూడా తల ఊపుతాడు. ఇక ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే దేవ చాలా బాధగా ఇంటికి రావడంతో ఇంకా సత్యమూర్తి దేవ దగ్గరికి వెళ్తాడు. దేవ వైపు చూసి, ఏంట్రా, నిశ్చితార్థం పూర్తవకముందే అలా వచ్చేసావేంటి? భాను ఎంత బాధపడుతుందో చూసావు కదా అని అంటుంటే, అయ్యో నాన్న, నాకు ఈ నిశ్చితార్థమే ఇష్టం లేదని చెప్పాను కదా, కానీ మీరే బలవంతం చేసి ఈ నిశ్చితార్థాన్ని జరిపించారు. పాపం మిథున నన్ను భానుని అలా చూసేసరికి ఎంతలా బాధపడిందో అని అంటుంటే ఇక ఇంతలో శారద అక్కడికొచ్చి, ఏంటి మిథున బాధపడిందా? నువ్వు మిథునంటే ఇష్టం లేకే కదా మిథునని మన ఇంటి నుంచి పంపించేశావు, మరి తన బాధ గురించి నీకెందుకు? అయినా నువ్వే మిథునతో చెప్పావు కదా భానుని పెళ్లి చేసుకుంటాను అని, మరి ఇప్పుడేంట్రా కొత్తగా మిథున మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక శారద అడగడంతో ఇక దేవా, అమ్మా, నేను మీకు ఏం చెప్పలేను, ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలేయండి అని అంటుంటే ఇక సత్యమూర్తి, చూడు దేవా, నువ్వు ఒంటరిగా ఉండాలనుకుంటున్నావు, కానీ మేం నిన్ను జంటగా చూడాలి అనుకుంటున్నాం, అందుకే భానుకి నీకు పెళ్లి చేయాలి అని నిర్ణయించుకున్నాం. చూడు, నువ్వు ఈ పెళ్లికి సిద్ధంగా ఉన్నా లేకపోయినా మేం చెప్పిన ముహూర్తానికి భాను మెడలో తాళి కట్టి తీరాల్సిందే అని చెప్పి ఇక సత్యమూర్తి అయితే దేవ భుజం మీద తట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా శారద కూడా, మీ నాన్నగారు చెప్పింది గుర్తుంది కదా అని అనుకుంటూ శారద కూడా వెళ్ళిపోతుంది. ఇక దేవ అయితే, అయ్యో ఇదేంటి, ఒకప్పుడు నన్ను ఎంతగానో సపోర్ట్ చేసిన అమ్మ నాన్న కూడా భానుని పెళ్లి చేసుకోమంటున్నారు, నా నుంచి, నా మనసు నుంచి మిథునని నేను ఎన్నటికీ దూరం చేసుకోలేను, కేవలం హరివర్ధన్ గారికి ఇచ్చిన మాట కోసమే మిథునని దూరం పెట్టానన్న విషయాన్ని వీళ్ళతో నేనెలా చెప్పను అని చెప్పి ఇక దేవ అయితే తనలో తను కుమిలిపోతూ ఉంటాడు. ఇక ఇంతలో ప్రమోదిని అయితే దేవ దగ్గరకు వచ్చి, దేవా, దేని గురించి ఆలోచిస్తున్నావు? ఖచ్చితంగా మిథున కోసమే ఆలోచిస్తున్నావని నేను అర్థం చేసుకోగలను. ఎందుకయ్యా ఇదంతా? మనసు నిండా మిథునని పెట్టుకుని ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం, ఇది నీకెంతవరకు కరెక్ట్? చూడు, నీ ప్రేమని బయటపెట్టు, నీ మనసులో ఉన్న ఆ ప్రేమని మిథునకి చెప్పి మిథునని మళ్ళీ మన ఇంటికి తీసుకురా. ఖచ్చితంగా మిథున నువ్వు చెప్పింది అర్థం చేసుకుంటుంది, నీ ప్రేమ కోసం తను 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది అని అంటుంటే ఇక దేవ, వదిన, ఏం మాట్లాడుతున్నారు? మిథున మీద నాకు ప్రేమే ఉంటే తనని ఇక్కడి నుంచి
ఎందుకు వెళ్ళిపోమ్మని చెప్తాను? మీరు అనవసరంగా లేనిపోనివన్నీ ఊహించుకుంటున్నారు అని చెప్పి ఇక దేవా మాట్లాడుతూ ఉంటే ప్రమోదిని, చూడు దేవా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మిథున నీ మనసులో ఉంది, అలాగే నీ కళ్ళల్లో కనిపిస్తుంది. ఇక మిథునకి నువ్వు దూరంగా ఉండలేవని కూడా నాకు తెలుసు. కానీ నువ్విలా ఎందుకు మారిపోయావన్నదే నాకు మిథునకి అర్థం కాని విషయం. చూడు, బానుకి నీకు జరగకూడదని అనుకున్నావు, కానీ నిశ్చితార్థం జరిగిపోయింది, అలాగే పెళ్ళి కూడా జరిగిపోతుంది. తర్వాత నువ్వు కావాలనుకున్నా మిథున నీ దగ్గరికి రానే రాదు అని అంటూ ఉండగా ఇక ఇంతలో అక్కడికి సూర్యకాంతం వచ్చి, చూడక్కాయ్, నువ్వెన్ని చెప్పినా సరే ఈ ఇంటి కోడలిగా ఆ మిథున ఎందుకు సరిపోదు. అయినా మన ఇంటికి అన్ని విధాలుగా కోడలయ్యే అధికారం ఒక భానుమతికి మాత్రమే ఉంది. అయినా మావయ్య గారు అత్తయ్య గారు చెప్పారు కదా బానుని ఈ ఇంటి కోడల్ని చేస్తానని. మీరెందుకు ఇంకా ఆ మిథున గురించి చెప్పి దేవ మనసుని పాడు చేస్తున్నారు అని చెప్పి ఇక కాంతమైతే ప్రమోదినితో చెబుతూ ఉంటే ప్రమోదిని, కాంతం, అనవసరమైన మాటలు మాట్లాడద్దు, వెళ్ళిక్కడి నుంచి అని అంటుంటే, అయ్ బాబాయ్, అదేంటక్కాయ్ అలా మాట్లాడుతున్నావు? నేను అనవసరమైన విషయాలు మాట్లాడుతున్నానా? ఇక్కడ మీరే అనవసరమైన విషయాల గురించి దేవాకి నోరిపోస్తున్నారు. అయినా దేవాకి బానుకి ఆల్రెడీ నిశ్చితార్థం జరిగిపోయింది. ఇక పెళ్లి కూడా 3 రోజుల్లో జరిగిపోతుంది. ఆ తర్వాత ఆ మిథున గోలే ఉండదు అని అనుకుంటూ కాంతం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక హరివర్ధనైతే మిథున దగ్గరికి వచ్చి, అమ్మా మిథున, నువ్వెందుకు బాధపడుతున్నావో నాకు అర్థమైంది. చూడమ్మా, నువ్వు వాణ్ణి మనస్ఫూర్తిగా ప్రేమించావు, అలాగే వాడే నా భర్తని వాడి ప్రేమ కోసం ఆశగా ఎదురుచూసావు. కానీ వాడి బుద్ధి బయటపడింది. వాణ్ణిన్ను ఏ రోజు కూడా భార్యగా చూడలేదు. వాణ్ణి మెడలో బలవంతంగా తాళి కట్టాడు. అలాగే నిన్న ఇంటి నుంచి ఎప్పుడెప్పుడు బయటికి పంపించేయాలని ఆలోచించాడు. వాడికి బయటికి పంపించేయడానికి ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని ఈ రకంగా ఉపయోగించుకున్నాడు. చూడమ్మా, ఇంకా నువ్వు వాడి గురించి ఆలోచించడం కరెక్ట్ కాదు అని అంటుండగా ఇక త్రిపుర అక్కడికొచ్చి, ఏంటి మిథున, అసలు నువ్వు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? వాడేమో హ్యాపీగా మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయాడు. కానీ నువ్వు మాత్రం ఇంకా వాణ్ణి తలుచుకొని బాధపడుతున్నావు. అసలు నీ గురించి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఏంటి మావయ్య, మీరైనా చెప్పండి, ఇంకా ఎన్ని రోజులు ఇదంతా అని అంటుంటే ఇక హరివర్ధన్, మిథున, ఎందుకమ్మా అలా బాధపడుతున్నావు? త్రిపుర చెప్పినట్టు వాడింకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అయిపోయాడు అంటే వాడి మనసులో నీకు ఎట్లాంటి స్థానం ఉందో అర్థం చేసుకో. చూడమ్మా, ఇంకా నువ్విలా బాధపడ్డం కరెక్ట్ కాదు. నా మాట విని నువ్వు కూడా అని అంటుంటే ఇక మిథున అయితే, నాన్న, మీరు చెప్పినట్టుగానే ఇక నుంచి వింటాను. మీరు నా విషయంలో ఏం చేయాలనుకున్నా చేయండి, నేను ఎదురు చెప్పను అని అనుకుంటూ ఇక మిథున కళ్ళు తుడుచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా ఇక హరివర్ధన్ అయితే మిథున అన్న మాటలకి చాలా ఆనందపడతాడు. ఇక లలిత అయితే, ఏవండి, అది కోపంలో మాట్లాడింది, మీరు దాన్ని అని అంటుంటే, అత్తయ్య, మీరెందుకు అత్తయ్య ప్రతి దానిలోనూ ఆ దేవగాడి విషయం తీసుకొస్తారు? వాడు మిథునని కాదని మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైపోయాడు. ఇంకా వాణ్ణే అల్లుడంటూ మీరు మిథున మనసుని బాధ పెట్టకండి మావయ్య. ఇప్పుడే నేను మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తాను, అలాగే ఆదిత్యకి కూడా ఈ గుడ్ న్యూస్ చెప్తాను అని చెప్పడంతో ఇక హరివర్ధన్, చూడమ్మా త్రిపుర, ఇంకా ఆలస్యం చేయడానికి వీల్లేదు అని అంటుంటే, అవును మావయ్య, మిథున ఒప్పుకోవడమే మనకి కావాలి. ఇప్పుడే పెళ్లికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయమంటాను. ఇదిగో ఆదిత్యకి కాల్ చేస్తాను అని చెప్పి త్రిపుర అక్కడి నుంచి వెళ్తుంది. ఇక లలిత అయితే హరివర్ధన్తో, ఏవండి, మీరు తీసుకునే నిర్ణయం తప్పండి. ఒక్కసారి పెళ్ళైన అమ్మాయికి మరోసారి పెళ్లి చేయడం కరెక్ట్ కాదండి అని అంటుంటే, చూడు లలిత, అసలు వాళ్ళది పెళ్ళే కాదంటున్నాను, కానీ నువ్వు అది పెళ్ళని, పైగా దానికి బంధం
అలాగే ప్రేమలు ఉన్నాయని ఏదేదో చెప్పి నమ్మావు. కానీ ఏం జరిగింది? నేను చెప్పిందే జరిగింది. ఆ పెళ్లికి విలువ లేదు. అసలు అది పెళ్ళే కాదు. అట్లాంటి దాని గురించి పెళ్ళని మాట్లాడడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది. చూడు లలిత, మన అమ్మాయికి ఇప్పుడు అసలైన పెళ్లి జరుగుతుంది. పెళ్లికి కావలసిన అన్ని ఏర్పాట్లు చూసుకో అని చెప్పి ఇక అక్కడి నుంచి హరివర్ధన్ వెళ్ళిపోతాడు. లలిత అయితే ఇదేంటి అందరూ కలిసి ఇలా మాట్లాడుతున్నారు, ఒకసారి మిథునతో మాట్లాడతాను అని చెప్పి ఇక లలిత అయితే మిథున దగ్గరికి వెళ్తుంది. మిథున చాలా సంతోషంగా అద్దం ముందు జడ వేసుకుంటూ ఉంటుంది. అమ్మా మిథున, మీ నాన్నగారు ఏదో కోపంలో అలా మాట్లాడుతున్నారు, నువ్వొక్కసారి అని అంటుంటే, అమ్మా నాన్నగారేమీ కోపంతో ఆలోచించలేదు. నా నిర్ణయాన్ని తీసుకున్న తర్వాతే నాన్న ఒప్పుకున్నారు. ఆదిత్యని పెళ్లి చేసుకోవడానికి నాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు అని అనుకుంటూ ఇక మిథున అయితే అద్దం ముందు సంతోషంగా తలదవ్వుకుంటూ ఉంటుంది. లలితకి ఏమీ అర్థం కాదు. మిథున, ఇదంతా నువ్వు అల్లుడు గారి మీదన్న కోపంతో చేస్తున్నావు కదా అని అంటుంటే, అయ్యో అమ్మా, ఎవరల్లుడు? నాకు ఎవరి మీద కోపం లేదు. ఎన్ని రోజులు ఈ మెడలో ఉన్న తాళి ఆ పార్వతీ పరమేశ్వరుల సన్నిధిలో జరిగిన పెళ్లికి ప్రతిరూపం అనుకున్నాను. కానీ ఇదొక పెళ్లే కాదని, అలాగే అతనికి నాకు మధ్యలో ఉన్న బంధమే కాదని అతనే పదే పదే చెబుతుంటే అర్థం చేసుకోలేకపోయాను. కానీ అతని ఈరోజు మరొక అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు అంటే అతని మనసులో నాకు ఎట్లాంటి స్థానం లేదని అర్థమైంది. ఇంకెందుకమ్మా, ఇంకెందుకు ఇంకా ఈ పెళ్లి, ఇదంతా కూడా. అందుకే ఎలాగో నాకు నచ్చినట్టుగా ఉండలేకపోయాను. కనీసం నాన్నగారికి నచ్చినట్టేనా ఉండాలి అనుకుంటున్నాను అని చెప్పి ఇక లలితతో మాట్లాడి అక్కడి నుంచి మిథున బయటకు వెళ్ళిపోతుంది. లలితకి ఏమీ అర్థం కాదు. ఇక లలిత అయితే శారదకి ఫోన్ చేస్తుంది. శారద లలిత ఫోన్ చూసి హలో అని చెప్పడంతో ఇక లలిత అయితే, వదిన గారు, అసలు ఏం జరుగుతుంది అని అంటుంటే ఇక శారద, వదనెవరు? చూడండి లలిత గారు, మీరు నాకు ఫోన్ చేసి వదనంటున్నారేంటి అని అడగడంతో ఒక్కసారిగా లలిత, ఏంటండి అలా మాట్లాడుతున్నారు? మీరేనా ఇలా మాట్లాడుతుంది? పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళగా వాళ్ళ తప్పుల్ని సరిదిద్ది వాళ్ళని ఒక్కటి చేయాలి. అంతేగాని వాళ్ళతో కలిసి మనం కూడా వాళ్ళకి నచ్చినట్టు ఉండాలంటే ఎలా చెప్పండి అని చెప్పి ఇక లలిత మాట్లాడుతుంటే, శారద, చూడండి లలిత గారు, ఆల్రెడీ అవన్నీ జరిగిపోయాయి. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయో మీరే చూశారు కదా. వాళ్ళ నిర్ణయాలు తప్పని, వాళ్ళకి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉందని వాళ్ళకి అర్థం కావాలి అంటే మనం వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి తల వంచక తప్పదు. ఇంతకు మించి నేనేం మాట్లాడలేను అని చెప్పి శారద అయితే ఇక కాల్ కట్ చేస్తుంది. ఇంకా ఇది ఇలా ఉండగా త్రిపుర అయితే సూర్యకాంతానికి ఫోన్ చేసి, కాంతం, నీకొక గుడ్ న్యూస్. మిథునకి అలాగే నా తమ్ముడు ఆదిత్యకి ఈరోజు రాత్రి 9:50 పెళ్లి జరుగుతుంది. నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా అస్సలు తీసుకురావద్దు అని చెప్పి ఇక త్రిపుర మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా కాంతం, అదేంటి త్రిపుర గారు అలా మాట్లాడుతున్నారు? పెళ్లి జరగడం కోసం నేను ఎంత కష్టపడ్డాను, చివరికి నన్ను కూడా రావద్దంటున్నారు అని అంటుంటే, చూడు, ఇక నీ అవసరం నాకు లేదు. ఇన్ని రోజులు అక్కడి నుంచి మిథునని ఇక్కడికి ఎలా రప్పించాలో అర్థం కాక నువ్వు చెప్పిందల్లా చేశాను. ఇక నీతో నాకు పనిలేదు. పదే పదే నాకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి ఇక త్రిపుర అయితే కాల్ కట్ చేస్తుంది. ఒక్కసారిగా కాంతం కోపంతో రగిలిపోతూ పక్కన ఉన్న శ్రీరంగాన్ని గట్టిగా గిల్లేస్తుంది. ఇక శ్రీరంగం అయితే, ఒసే కాంతం, నేనేం చేశానే, నన్నెందుకు ఇలా గిల్లుతున్నావే అని అంటుంటే, ఆ త్రిపుర ఏం మాట్లాడుతుందో వింటున్నారా? మిథునకి అలాగే వాళ్ళ తమ్ముడు ఆదిత్యకి ఈరోజు రాత్రి 9:50 పెళ్ళంట. పైగా ఇక నాతో ఎట్లాంటి అవసరం లేదంట అని చెప్పి ఇక కాంతమైతే శ్రీరంగంతో చెబుతూ ఉంటే ఒక్కసారిగా ఇదంతా విన్నా దేవా షాక్ అయిపోతాడు. ఏంటి, మిథునకి ఆదిత్యకి పెళ్ళా? లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఆ ఆదిత్యగాడు అనుకున్నంత మంచివాడు కాదు. వాడు కనుక మిథున జీవితంలోకి వస్తే మిథునకి సంతోషమే ఉండదు అని చెప్పి ఇక దేవ అయితే తన మనసులో అనుకుంటూ
చాలా కంగారుగా బయటికి వెళ్తుంటాడు. ఒక్కసారిగా శారద దేవాకి అడ్డుపడుతూ, రేయ్ చూడు, నువ్వు కనుక మిథున పెళ్లిని ఆపాలని ప్రయత్నించావంటే నేను చచ్చినంత ఒట్టే అని అంటుంటే, అయ్యో అమ్మ, నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? నేను మిథున పెళ్లిని ఎందుకు ఆపుతాను? కానీ మిథున పెళ్లి చేసుకునే పర్సనే మంచివాడు కాదు. అట్లాంటి వాడితో మిథున సంతోషంగా ఉండలేదు అని అంటుంటే, రేయ్ అసలు తన గురించి ఆలోచించద్దు అన్నప్పుడు తను ఎవరిని పెళ్లి చేసుకుంటే నీకెందుకు? చెప్పాను కదా, తన పెళ్లిని ఆపాలని ప్రయత్నిస్తే మాత్రం నేను చచ్చినంత ఒట్టే అని అంటుంటే, అయ్యో అమ్మా, నేను చెప్పేది కాస్త విను. ఏంటమ్మా ఇదంతా? మిథున సంతోషాన్ని మీరెలా కోరుకుంటున్నారో మీకంటే ఎక్కువగా నేను కూడా కోరుకుంటున్నాను. అలాగే మిథున ఆదిత్యని పెళ్లి చేసుకోవడానికి మీరందరూ సంతోషిస్తున్నారేమో, కానీ వాణ్ణి పెళ్లి చేసుకుంటే మిథున బాధపడుతుందమ్మా అని అంటుంటే, ఒక్కసారిగా శారద, ఏం మాట్లాడుతున్నావురా? తను బాధపడితే నీకేంటి? సంతోషంగా ఉంటే నీకేంటి? అయినా తన గురించి మాట్లాడద్దు అంటున్నప్పుడు నువ్వు మళ్ళీ మిథున విషయం ఎందుకు తీసుకొస్తున్నావు అని అంటుంటే, అమ్మా, నువ్వు చెప్పినట్టుగానే మిథున పెళ్లిని ఒక మంచివాడితో జరిగితే నేను అడ్డుపడను. కానీ ఆ ఆదిత్యగాడితో మిథున పెళ్లి జరిగితే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు అని అని మాట్లాడుతుండగానే ఇక కొంతమంది తన స్నేహితులు వచ్చి దేవాతో, అన్న ఆ రోజు వదిన పుట్టినరోజు వేడుకల్లో నీ మీద అటాక్ చేసింది ఎవరా అని అనుకున్నాం కదా, అది ఎవరు కాదన్నా ఆ ఆదిత్యగాడే డబ్బిచ్చి చేయించాడు. అందుకే ఆ నిజం ఎక్కడ బయటపడుతుందనని ఆ రోజు వాణ్ణి చేతికి చిక్కినప్పుడు వాణ్ణి వెనుక నుంచి షూట్ చేశాడు అని చెప్పడంతో ఒక్కసారిగా దేవా షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నారా అని అంటుంటే, అవునన్నా, ఆ రోజు వదిన మీద అటాక్ జరిగింది. ఆ అటాక్ జరగాల్సింది నిజానికి నీ మీద, కాకపోతే గురి తప్పి ఆ రోజు ఆ అటాక్ వదిన మీద జరిగింది. ఆ బుల్లెట్ తగలడం వల్లే వదిన ఆ రోజు ప్రాణాపాయ స్థితిలో పడిపోయింది. పైగా పురుషోత్తమన్నతో చేతులు కలిపి మరొకసారి ఆ ఆదిత్యగాడు నిన్ను చంపాలని ప్రయత్నించాడు. కానీ పురుషోత్తమన్న వాడితో చేతులు కలిపినట్టే కలిపి పురుషోత్తమన్నకి నీకు అడ్డంగా ఉన్న వదిన్ని చంపేస్తే పురుషోత్తమన్న దగ్గరే పడుంటావని పురుషోత్తమన్న మరొకసారి ప్లాన్ చేశాడు. ఇదంతా ఆ ఆదిత్యగాడి పని అన్నా. నువ్వు కనుక వదిన్ని దూరం చేసుకుంటే ఇంకెప్పటికీ కూడా వదినికి చేరుకోలేవు అని చెప్పడంతో ఒక్కసారిగా దేవా అయితే షాక్ అయిపోతాడు. ఇక శారద, ఏంటి ఇంత జరుగుతుంటే నువ్వు ఏం చెప్పకుండా ఇదంతా కూడా నీ మనసులోనే దాచుకున్నావా ఏంట్రా దేవా అని అంటుంటే, అవునమ్మా, ఎన్ని రోజులు నీకు నిజం చెప్పలేదు. మిథున అంటే నాకు చెప్పలేనంత ప్రేముంది. మిథున తప్ప నా జీవితంలో మరొక ఆడదానికి స్థానం లేదు. కానీ మిథునని దూరం చేసుకోవడానికి కారణం వాళ్ళ నాన్న హరివర్ధన్. మిథున నా జీవితంలో ఉంటే తనకి ప్రాణహాని ఉంది అని చెప్పి వాళ్ళ నాన్న మిథునని వదిలేమని నా కాళ్ళ మీద పడి ప్రాధేయపడ్డాడు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మిథునని దూరం చేసుకోవడం ఇష్టం లేకపోయినా తన ప్రాణాల కోసం మిథునని వద్దని దూరం పెట్టాను అని చెప్పి ఇక దేవా అయితే జరిగిందంతా శారదకి చెప్తాడు. శారద, రే దేవా, ఇప్పటికైనా మించిపోయింది లేదు, వెళ్ళు, త్వరగా వెళ్ళు. మిథునకి ఈరోజు రాత్రి 9:50కి పెళ్ళి. ఇప్పుడు ఆల్రెడీ 8:30 అయిపోయింది. వెళ్ళరా, వెళ్ళు. నువ్వెళ్ళి ఆ పెళ్ళిని ఆపు. ఆ నీచుణ్ణి ఒక్కడికొక్కడే చితగబాదమని ఇక శారద దేవాతో చెప్పడంతో దేవా అయితే చాలా ఫాస్ట్గా ఇక కళ్యాణ మండపానికి చేరుకుంటాడు. అప్పటికే మిథున పెళ్లి కూతురుగా రెడీ అయ్యి ఇక ఆదిత్య పక్కనైతే కూర్చుంటుంది. ఆదిత్య కూడా మిథున తనతో పెళ్లికి ఒప్పుకోవడం చాలా అంటే చాలా ఆనందపడిపోతాడు. అసలు కాదు అనుకున్నది ఇంత ఫాస్ట్గా జరిగిపోతుందేంటని ఆదిత్య ఒక విధంగా చాలా అంటే చాలా ఆనందపడుతూ గాల్లో తేలిపోతూ ఉంటాడు. ఇక మిథున కూడా చాలా అంటే చాలా సంతోషంగా ఆదిత్య పక్కన కూర్చుంటుంది. ఇక ఆదిత్య అయితే మిథునతో, మిథున, నువ్వు ఇలా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటావని అస్సలు ఊహించలేదు. ఇప్పటికైనా ఆ రౌడీ గడి గురించి నిజం తెలుసుకున్నావు అని అంటుంటే ఇక మిథున, ఇప్పుడు కూడా దేవ గురించి ఎందుకు, మనం ఇప్పుడు
సంతోషంగా పెళ్లి చేసుకోవాల్సిన టైం అని చెప్పి ఇక మిథున మాట్లాడుతున్న మాటలకి ఒక్కసారిగా ఆదిత్య షాక్ అయిపోతాడు. ఇక హరివర్ధన్ కూడా మిథున పెళ్లి జరుగుతుందని చాలా అంటే చాలా ఆనందంగా ఉంటాడు. ఇక రానున్న ఎపిసోడ్స్లో దేవ ఆదిత్యని చితకబాతాడా, అలాగే ఆదిత్య చేసిన కుట్రలన్నీ హరివర్ధన్ ముందు బయట పెడతాడా, ఇక అలాగే తన మనసులో మిథున మీద ఉన్న ప్రేమని మిథునకి చెప్తాడా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం